దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడలారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మీకోసం ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థనలోను దేవుని వాక్యంలోను ప్రతిదినం ఉండాలని ప్రభు గడ్డ మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చూడండి, ఈ దినం మరి దేవుని వాక్యంలోనికి అనుదినము దేవుని వాక్యం మీ యొద్దకు వస్తూ ఉండగా బెరాక కృపా మినిస్ట్రీ కాబట్టి మీరు వినండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుని వాక్యం బ్రతికించేది, దేవుని వాక్యం ఆశీర్వదించేది. చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం 19వ వచనంలో, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన జయమొందజాలరు. ఇది యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ అందరి వెనుకడలో దీవించును గాక. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నీతో ఉన్నందున నీ పైన జయమొందజాలరని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యాన్ని నమ్మండి. ఇదిగో, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఈ లోకంలో దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవుని యొక్క దీవెనలు మనకు ఉండాలి. కాబట్టి చూడండి, వారిని పైన యుద్ధం చేయుదురు కదా, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున నీ పైన జయమొందజాలరని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యాన్ని నమ్మండి, వాక్యానుసారంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని వాక్యం మీ అందరి వెనుకలో దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమున ఈ దినం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభువా, నేను నీకు తోడై ఉన్నందున నీ పైన జయమొందజాలరని నువ్వు సెలవిచ్చావు. ఇది యెహోవా వాక్కన్నా. దేవానికి స్తోత్రం. నీ వాక్యమే సత్యం కనుక వింటున్న నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరచుదువని, దీవించుదువని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని వాక్యం ఎత్తుకు వస్తూ ఉండగా మీరు వినండి, విశ్వసించండి. దేవుని యొక్క కార్యాలు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. అందరికీ వందనాలు.